పోసే టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో ఈరోజు మనం 22వ రోజుకి అడుగుపెట్టాం. ఈ 22వ రోజులో జరగబోయే కథా విశేషాలేంటి, మరి గత 2 రోజులుగా మనం ఏదైతే ఈ జలంధ్రుడి యొక్క ఉదంతం గురించి తెలుసుకుంటున్నాం. ఈ జలంధ్రుడు ఏ రకంగా వధించబడ్డాడు, ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందు మనం ఒకసారి దేవతా స్తుతి చేసుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మరి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి యొక్క సోదరుడే ఈ జలంధ్రుడు. ఈ జలంధ్రుడు ఎందువల్ల పతనమయ్యాడు అనేది మనకి తెలుస్తూనే ఉంది. మరి అతను ఏ రకంగా పతనమయ్యాడు, ఎవరి చేతిలో సంహరించబడ్డాడు, ఈ విశేషాలన్నీ కూడా మనము తెలుసుకుందాం. అయితే ఈ 22వ రోజు మనం ఏమి నిషిద్ధం అంటే గనక, పంటికి పనికొచ్చేవి ఏవైనా సరే, అంటే పంటితో నవిలి తినేవి కానీ, పంటికి పని చెప్పేవి కానీ, అలాంటి పదార్థాలు ఈరోజు భుజించరాదు. మరి దానంగా ఏవి ఇవ్వచ్చు అంటే కనుక, బంగారం ఇవ్వచ్చుట, లేదా మరి గోధుమలు ఇవ్వచ్చు, కొత్త బట్టలు కూడా దానం చేయొచ్చు. ఇక ఈరోజు మనం పూజించవలసిందైతే కనుక సూర్యుడిని పూజించాలి. సూర్యుడు మంత్రం ఏంటిట అంటే కనుక, ఓం సూం సౌరయే స్వహ, ఓం భాం భాస్కరాయ స్వహ, ఓం సూం సౌరయే స్వహ, ఓం భాం భాస్కరాయ స్వహ. ఈ రకంగా మనం సూర్యుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత దీనివల్ల, సూర్యుడిని ఆరాధించడం వల్ల మనందరికీ తెలిసిందే ఆరోగ్య తేజోవృద్ధులు లభిస్తాయి అని. అంటే ముఖ్యంగా ఆరోగ్యం అనేది మనకి భాస్కరుడి వల్లే లభిస్తుందని అందరికీ తెలిసిన విషయం. కనుక ఆరోగ్య తేజోవృద్ధులు అనేవి ఈరోజు మనం సూర్యుడిని ఆరాధించడం వల్ల వస్తాయి. ఇక ఇప్పుడు ఈరోజు కథా విషయంలోకి వెళ్తే కనుక, ఓ పృథురాజా, నారదుడు చెప్తున్నాడు అనమాట. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే ఇక్కడ క్రోధోద్రిక్తుడు అవుతాట జలంధ్రుడు. శివుని మీద రణబేరి వేయిస్తాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండుగా కదులుతాడు. ఇంకా ఆ సందర్భంగా జలంధరకి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడతాడు. తత్ఫలితంగా జలంధ్రుడి యొక్క కిరీటం నేలపడుతుందిట. అంటే ఇది తొలి అపశకనంగా మనం భావించవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేప్పటికీ వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె ఇక ఈ ఆయన యొక్క విమానాలన్నీ కూడా, ఆకాశం అంతా కూడా మేఘాల వలె నిండిపోయిందింట ఈయన యొక్క యుద్ధ విమానాలతో. ఇక ఈ రణోజ్జాగాన్ని ఎరిగిన దేవతలందరూ కూడా ఇంద్రుడిని ముందుగా ఉంచుకొని రహస్యాల మార్గాన శివుడి యొక్క సన్నిధి వెళ్ళి, జలంధ్రుడు ఇలా యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పి శివుడికి యుద్ధ వార్తని విన్నవిస్తాడు. ఓ దేవాదిదేవా, ఇన్ని నాళ్ళుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లు నీకు తెలియనివి కాదు. ఈవేళ వీడు ఇవాళ నీకు సరాసరి నీ మీదకే దండెత్తి వస్తున్నాడు అంటే అంతకంట మరి దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అంతకంట మరి పతనానికి వేరే మార్గం ఉంటుందా అని చెప్పి వాళ్ళందరూ కూడా శివుడితో విన్నవించుకుంటారు. ఇక ఏదైనప్పటికీ కూడా లోక కళ్యాణం కోసమైనా సరే, మా కోసం కాదయ్యా శివ, ఈ లోకమంతా ఉద్ధరించబడటం కోసమైనా సరే ఆయన్ని జయించు అని చెప్పి వాళ్ళందరూ కూడా శివుడికి విన్నవించుకుంటారు. అప్పుడు శివుడు విష్ణువుతో అంటాడు, లోగడ ఎప్పుడైతే నీతో యుద్ధానికి సిద్ధమయ్యాడో అప్పుడే నువ్వు ఎందుకు ఆయన్ని జయించలేదు అని చెప్పి విష్ణువుని
అడుగుతాడు. అప్పుడు ఈయన చెప్తాడు, గతంలో ఆ నీ చేత వరం పొందడం చేత నీ అంశ వల్ల పుట్టడం వల్ల వాణ్ణి నువ్వే జయించవలసి ఉంటుంది కనుక నువ్వే వాణ్ణి జయించు అని చెప్తాడు. ఇక అప్పుడు ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమంతుడు, ఈ శస్త్ర వస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా మీ అస్త్ర శస్త్రాలతో మీ తేజస్సులను సైతము ప్రకాశింపజేయాలని ఆజ్ఞాపించడంతో విష్ణాది దేవతలందరూ కూడా తమ తమ తేజస్సులన్నీ కూడా బయలుపరుస్తారు. ఇక ఆ గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజస్సుని కూడా కలిపి ఒక సుదర్శనం అనే మహాచక్రాన్ని తయారు చేస్తాడు, సృష్టిస్తాడు. అది ఒక ఆయుధంలాగా. ఇక అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్ప గమలాలతో జలంధరులందరూ కూడా ఒక్కమ్మడిగా ఇక్కడ యుద్ధానికి సిద్ధమవుతాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులందరూ కూడా తమ తమ గణాలతో వెళ్ళి జలంధరుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నాన్ని చేస్తారు. ఇక అటు జలంధరుడి వైపు, ఇటు మరి శివుడు వైపు 2 పక్షాల కూడా సైనికుల మధ్య భీకరమైన సమరం అనేది, భయంకరమైన సంకుల సమరం అనేది కొనసాగుతూ వస్తుంది. ఆకాశము పగలే చుక్కలు పొడిచిందా అన్నట్టుగా రకరకాల రక్తస్రావాలతోనూ రక్త కళేబరాలతోనూ రెక్కలు తెగిన పర్వతాల వలె గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇక ఇక్కడ మరి ఎప్పటిలాగానే శుక్రుడు చనిపోయిన రాక్షసుని తిరిగి తన మృత సంజీవనితో బతికించడం వస్తూ ఉంటుంది. ఇలా ఈ బతికి వస్తున్న విషయాన్ని శివుడు చెవున కూడా పడుతుంది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే ఒక మహాశక్తి ఆవిర్భవిస్తుంది. అది అత్యంత భయంకరమైన జాలాలతో మరి మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరుకుంటుంది. రావటమే పేరు మోసిన రాక్షసులందరిలో కూడా ఈ కృత్య సంహరింపజేస్తుంది. ఇక ఇక్కడ శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో పెట్టేసుకుంటుంది, అంతర్ధానమైపోతుంది. ఎప్పుడైతే మరి శుక్రుడు కనిపించకుండా పోతాడో మరణించే వాళ్ళని మళ్ళీ బతికించే తావులేక ఇక్కడ రాక్షస సేనంతా కూడా తుఫాను కాలులకి చెల్లాచెదురయ్యే వృక్షాల వలె మరి అందరూ తలో దిక్కుకి పారిపోతారు. ఇందుకు మరి శుక్రుడు ఎప్పుడైతే కనిపించలేదు అనే ఒక ఏదైతే సంగతి తమ చెవున పడిందో సింహ నిషాదులందరూ కూడా వారు మరింత మహోద్రగ్గులవుతారు. తన బడిన రాక్షస బాణాలన్నీ కూడా రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదిగ చెట్టు పూల వలె ఎర్రగా తయారయ్యి రక్తాలతో వీరు శివసేన వైపు దండుగా కరిగెత్తి వస్తారు. ఇక వారి యొక్క సింహుల యొక్క పరాక్రమం ముందు ఈ దేవసేనలందరూ కూడా చెల్లా చెదురుగా పోతారు. అది గమనించి మన నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు కూడా ముగ్గురు కూడా అగ్రులైపోయి మహోగ్రులైపోయి వారి మీద విజృంభించడం అనేది జరుగుతుంది. నందీశ్వరుడు మరి కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపెడతారు. ఇక్కడ మరి కుమారస్వామి యొక్క వాహనం నెమలి వీరి యొక్క యుద్ధ ప్రతాపంలో మూర్ఛపోవటం అనేది జరుగుతుంది. నందీశుడు తన యొక్క బాణ పరాక్రమంతో కాలనేమి అనే సైనికుడి యొక్క గుర్రాలని, జెండాని, ధనస్సుని అన్నిటినీ కూడా నాశనం చేస్తాడు. అప్పుడు అందుకు కోపించిన శంభుడు విఘ్నేశుడి వాహనమైన మరి ఎలుకని బాణంతో బాధిస్తాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడుతూ వినాయకుడు గడ్ర గొండల్ని ధరించి కాలినడకను శుంభుణ్ణి చేరి వాని వక్షస్థలాన్ని గాడవేస్తాడు. వాడు భూమిపై పడిపోతాడు.
అది గమనించిన రథసారథి కాలనేమి నిశుంభులిద్దరూ కూడా ఒకేసారిగా గణపతి మీద పడతారు. దీన్ని గుర్తించి వారి మధ్యకి రంగ ప్రవేశం చేస్తాడు మరింత పరాక్రమవంతుడు, అద్వితీయుడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే మరి కూష్మాండ భైరవ బేతాళ పిశాచాది యోగిని గణాలన్నీ కూడా ఆయన్ని అనుసరించాయట. ఇక ఘనసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలన్నీ కూడా ఆహాకారం చేశాయట. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ కూడా పునః యుద్ధంలో ప్రవేశించారుట. వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసి జలంధ్రుడు అతి అనే రథంపై వచ్చి ఈ సమస్త గణాలన్నింటినీ కూడా ఎదుర్కొన్నట్ట. జలాంధ్రుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ఆ ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, మరి 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మరి వారి యొక్క మోక్ష వచ్చేలాగా చేసేట ఈ జలాంధరుడు. తర్వాత వీళ్ళందరూ ఎప్పుడైతే మూర్ఛ పొందారో ఒక రకమైన సింహగర్జన చేశాడు జలంధరుడు. అంతేకాకుండా మరి ఎప్పుడైతే ఇంతలోనే మూర్ఛ పొందిన వీరభద్రుడు స్రోలో నుంచి రాగానే మరి జలంధరుడి యొక్క గుర్రాలని, పతాకాలని, గొడుగుల్ని కూడా నరికి వేసేట. మరో 3 బాణాలు అతని గుండెలో గుచ్చుకునేలాగా నాటాడు. దాటితో మరి మరింత హెచ్చరిల్లి ఉగ్రవో దగ్రుడై జలంధరుడి పరిగా అనే ఒక ఆయుధాన్ని వీరభద్రుడి మీద పంపించాడంట, సంధించాడు. ఆ సంధంలో మరి వీరభద్రుడు మూర్ఛలకు మళ్ళీ తప్పలేదు. అలా వాళ్ళిద్దరూ మధ్య కూడా ఒక అద్భుతమైన యుద్ధం జరిగిందిట. అనంతరం మరి జలంధరుడు వీరభద్రుడు తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాట. ఈ రకంగా మరి ఇరుపక్షాల మధ్య, అటు కైలాస నాదుల మధ్య సైనికుల మధ్య, ఇటు మరి జలంధరుడు సేన సైనికుల మధ్య భీకరమైన యుద్ధం అనేది జరుగుతూ వస్తుంది. అందులో మనకి మొదట్లోనే మనం తెలుసుకుని ఉన్నాం, ఈ జలంధరుడిని ఒక వినాయకుడు, ఒక కుమారస్వామి ఎంత పరాక్రమవంతుడైనప్పటికీ కూడా ఒక వీరభద్రుడి వల్ల ఏదైనప్పటికీ కూడా జయించడానికైతే కనుక వీలైన వ్యక్తి కాదు అనేది కూడా మరి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా అంతకుముందు కథల్లో మనం విని ఉన్నాం, సాక్షాత్ ఒక శివుడు వల్ల తప్ప వేరే వారి వల్ల మరి వధించడానికి అవకాశం లేనట్టు వరాలు పొందిన వీరుడు ఈ జలంధరుడు. కనుక ఈ జలంధరుడిని ఏదైనా సరే వధించాలి అంటే కనుక ఏదైనా సరే ఒక మాయాజాలం లేదా ఒక ఇంద్రజాలం లేదా ఒక కనికట్టు ఏదైనా ఒక అద్భుతమైనది ఏదైనా ఒక విషయం ఉంటే తప్ప, ఒక స్ఫూర్తి ఉంటే, ఒక తెలివి ఉంటే తప్ప ఆయన్ని జయించడం అనేది అంత తేలికైన విషయం కాదు అని చెప్పి కూడా ఈ కైలాస నాయకులందరూ కూడా గుర్తించడం అనేది కూడా జరిగింది. మరి తర్వాత మరి జలంధరుడిని శివుడు ఎప్పుడు వధించాడు, ఎలా వధించాడు, ఈ మధ్యలో ఇంకా ఏమి ఉదంతాలు ఉన్నాయి, ఇంకా ఏమి సన్నివేశాలు ఉన్నాయి అనేవి కూడా మనకి మున్ముందు వచ్చే కథల్లో అది తెలియటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ 22వ రోజు కథలో మనం ఈరోజైతే కనుక మొదట చెప్పుకున్నాం, ఈరోజు మనం ఆరాధించవలసింది ఏదైనప్పటికీ కూడా అది ఈ 22వ రోజు సూర్యుడిని పూజించాలి అని కూడా మనము చెప్పుకోవటం అనేది, ఆరాధించడం అనేది కూడా మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోకి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా ఇటు తులారాశిలో సూర్యుడు ఉండటం అనేది, తర్వాత మనకి ఏదైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినది కదుగా, అంటే తులలో సూర్యుడు ఎప్పుడైనా సరే నీచంలో ఉండటం అనేది,
ఈ నీచల్లో ఉండే ఏదైనప్పటికీ కూడా సూర్యుడు మరి బలహీనుడు అవుతాడు కనుక ఇక్కడ మనం సూర్యుడిని ఆరాధించి ఆయన్ని మనము స్తుతించి ఆయన్ని మరి ఆరాధించి ఆయన అనుగ్రహం పొందాలి. ఆయన్ని కూడా మనం మరి ఇంత కాంతివంతం చేయాలి. తర్వాత ఎప్పుడైతే మరి ఈయన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ వృశ్చిక రాశిలో ప్రవేశించిన అంటే ఇంచుమించుగా మనకి కార్తీక మాసం మధ్య నుంచి మనకి అటు ఆశ్వీజ మాసం మధ్య నుంచి ఇటు కార్తీక మాసం మధ్య వరకు కూడా సూర్యుడు తులారాశిలో ఉంటే ఆ తర్వాత నుంచి మనకి ఇంచుమించుగా మరి పౌష మాసం అనేది అంటే సంక్రాంతికి ముందు ఉండేది ఏదైనప్పటికీ కూడా ధనుర్ సంక్రమణం అంటాం. అక్కడి నుంచి అంటే ఇక్కడ వృశ్చికం నుంచి మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి అడుగు పెడతాడు ఆ అడుగుపెట్టిన నేపథ్యాన్ని మనము ధనుర్ సంక్రమణం అంటాం. ఆ రోజు నుంచి కూడా మరి మనం సూర్యుడి యొక్క ఆరాధన మరింత విస్తృతంగా చేయటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ తులలో మరి సూర్యుడు ఉన్నా కానీ వృశ్చికంలో మరి సూర్యుడు ఉన్నప్పటికీ కూడా మరి సామాన్య జనాలకి అనారోగ్యాలు పెరగటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా కంటికి సంబంధించినవి కానీ తర్వాత గుండెకి సంబంధించినవి కానీ కొంతవరకు ఈ అనారోగ్యాలు పెరిగే అవకాశాలు, తర్వాత వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయంటే ముఖ్యంగా ఈ ఉష్ణ సంబంధించిన వ్యాధులన్నిటికీ కూడా సూర్యుడు సాధారణంగా మరి అధిదేవతగా ఉన్నాడు కనుక సూర్యగ్రహం జాతకరీత్యా చెప్పాల్సి వస్తే కనుక సూర్యుడి వల్ల కూడా మనకి నేత్ర సంబంధించినవి కానీ గుండె సంబంధించినవి కానీ ఉష్ణ సంబంధించినవి కానీ ఏవైనా సరే వ్యాధులు అన్నీ కూడా సూర్యుడి రూపేణ మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక సూర్యగ్రహం కారకం అవుతుంది కనుక మనకి వచ్చే ఏదైనప్పటికీ కూడా ఈ 3 నెలలు కూడా ముఖ్యంగా తులారాశి కానీ వృశ్చిక రాశి కానీ ధనుర్రాశి కానీ ఈ 3 రాశుల్లో మనకి సంక్రమించేప్పుడు ఈ సూర్యారాధన అనేది విస్తృతంగా చేయటం, అలాగే శక్తి ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ప్రాతస్నానం చేయటం అనేది కూడా తప్పనిసరిగా మనము చెప్పే విధానాల్లో కనుక ఉంది కనుక సూర్యుడిని కూడా మనము సాధ్యమైనంత వరకు కూడా పూజిస్తాం. ముఖ్యంగా ఆదివారాలు అంటే ఈ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు స్నానం చేయకపోయినా కనీసం ఆదివారం స్నానం చేసినా కూడా అది అమిత పుణ్యదాయకం అవుతుందని కూడా మనం మొదట్లోనే ఈ కార్తీక మాసంలో మనం తెలుసుకుని ఉన్నాం కనుక కనీసం ఆదివారాలు కూడా సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడి యొక్క ఆరాధన అనేది విస్తృతంగా చేసుకుందాం. ఇది ఈరోజు ఉండే విశేషాంశం.